మనం చాలా ఆర్టికల్స్ చదువుతూ ఉంటాం. ఒక ఆర్టికల్లో ఒకళ్ళు రాసుకొచ్చిన విషయం ఏంటంటే, పెద్ద జర్నలిస్ట్ అనమాట. ఒక బిడ్డలు అంటే మనకి తెలుసు, షటిల్ ఆడే దాంట్లో సైనా నెహ్వాల్ అనే ఆమె గురించి తెలుసు. ఆమె ఏం చేసిందండి, ఒలింపిక్ ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంగా ఆమె నిలిచింది. ఆమె పేరు సైనా అన్నమాట. అంటే ఆమె ఆర్టికల్ గురించి చదివినప్పుడు అందులో ఒక తండ్రి అనమాట. ఆ తండ్రి ఏం చేస్తాడు, ఆ బాల్యంలోనే ఈమెకు చక్కగా షటిల్ ఆడే టాలెంట్ ఉంది అని గుర్తించి ఏం చేశాడు, ఆమెని చిన్నప్పటి నుంచి రోజు అతను ట్రైనింగ్కి వెళ్ళేవాడంట. ఆమెతో పాటు వెళ్ళి ఆ ట్రైనింగ్ అంతట్లో ఆమెతో ఉండి ఆమెకు అన్ని విషయాల్లో మరి ఆమె చెప్తుందనమాట, నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం నా తండ్రి. అంటే తండ్రి ఏం చేస్తాడు, బిడ్డల్లో ఉన్న చక్కని టాలెంట్, వాళ్ళలో ఉన్న గిఫ్ట్ని మనం గుర్తించి ఏం చేస్తాడు, ఒక బాధ్యత గల తండ్రి ఏం చేస్తాడు, ఆ బిడ్డను అందులో షైన్ అవ్వడానికి తన వంతు తాను ప్రయాసపడుతూ ఉంటాడు. ఈ కాలంలో పిల్లల్ని చదివించడం అంటే ఏంటండి, వాళ్ళతో పాటు మనం కూడా చదువుకున్నంత కష్టపడితేనే పిల్లలు బాగా చదువుకోవాలి. అంటే వాళ్ళు 5 గంటలకు లేవాలంటే మనం ఏం చేయాలి, మనం కూడా 5 గంటలకు లేవాలి. అంటే మనం చదువుకున్నప్పుడు ఎంత కష్టపడ్డామో ఇప్పుడు పిల్లలను పైకి తీసుకురావడానికి మనం అంత కష్టపడాలి. అంటే ఒక తండ్రి ఏం చేస్తాడు, కష్టపడడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు మన ఇండియన్ కల్చర్లో, భారతదేశం ట్రెడిషన్స్లో ఏంటంటే తండ్రి పాత్ర చాలా నామినల్గా ఉంటుంది. అంటే తండ్రిని ఎలా చూస్తారు, చాలా గౌరవంగా. అంటే తండ్రి స్థానం ఎంతవరకు, అల్లరి చేయకూడదు, మాట్లాడకూడదు, డాడీ ఉన్నప్పుడు ఏమీ సౌండ్ వినిపించకూడదు అని ఏం చేస్తారు, తండ్రి యొక్క బాధ్యతను లిమిట్ చేస్తూ ఉంటారనమాట. అంటే పిల్లల్ని పెంచడంలో తల్లి పాత్రే కాదు, తండ్రి పాత్ర కూడా చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట. అంటే ఒక తల్లి పాత్ర 50% అయితే తండ్రి పాత్ర 50%. అంటే నేను చెప్పబోయే అంశము సైనా నెహ్వాల్ గురించి చెప్పాను. ఆమె ఒక టెన్నిస్ స్టార్గా ఎదిగిందంటే కారణం తన తండ్రి. మరి తండ్రి ఏం చేశాడు, కుమార్తెతో పాటు కష్టపడ్డాడు కాబట్టి తను గర్వంగా ఏం చెప్పగలుగుతుంది, నా వెనకాల, నా విజయానికి వెనకాల నా తండ్రి ఉన్నాడు. అంటే ఆమె అంత సక్సెస్ఫుల్ అయ్యిందంటే కారణం ఏంటండి, తండ్రి యొక్క కష్టము. అంటే ఆర్టికల్లో నేను చదివాను అనమాట. అంటే ఒక కూతురు కానీ ఒక కొడుకు కానీ ఒక సక్సెస్ఫుల్గా ఎదిగారు అంటే కారణం వెనకాల ఎవరు ఉంటారండి, తండ్రి పాత్ర చాలా ప్రాముఖ్యం. ఏ బిడ్డ గురించి అయితే తండ్రి శ్రద్ధ తీసుకుని మరి బిడ్డల విషయంలో పనిచేస్తారో ఆ బిడ్డల భవిష్యత్తు చాలా బాగుంటుంది అని లోకస్తులు రాసిన ఆర్టికల్స్లో వాళ్ళు వ్రాసారు. అంటే ఒక తండ్రి యొక్క పాత్ర కుటుంబంలో ఎంత ప్రాముఖ్యమైనదో మనం ఆలోచించాలి. దేవుడే తండ్రి ప్రేమతో పోల్చారంటే దేవుని ప్రేమను, కనిపించని దేవుణ్ణి కనిపించే తండ్రులు ఏం చేయాలండి, ఆ ప్రేమను ఎగ్జిబిట్ చేస్తూ ఉండాలి.